జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం అమలు విషయంలో ఎవరిపైనా ఎలాంటి బలవంతం లేదని, ఇది స్వచ్ఛంద పథకమని ఆంధ్రప్రదేశ్ సర్కార్ మరోసారి స్పష్టం చేసింది. సంవత్సరాల తరబడి పేరుకుపోయిన గృహ రుణాల అసలును వడ్డీలను రద్దు చేయడానికి ఉద్దేశించిన ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు అనేక ప్రయోజనాలున్నాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ పథకంపైన పెద్ద ఎత్తున అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కూడా కల్పిస్తున్నారు. లబ్ధిదారుల్లో ఉన్న అపోహలను తొలగిస్తున్నారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంతో లబ్ధిదారులకు తమ గృహాలపై సర్వ హక్కులు. దాదాపు 52 లక్షల మందికి లబ్ధి చేకూర్చేలా అసలు వడ్డీతో కలిపి దాదాపు 10,000 కోట్ల రూపాయల రుణమాఫీ. సంపూర్ణ గృహ హక్కు పథకం స్వచ్ఛందం మాత్రమే, ఎలాంటి ఒత్తిడి లేదు. అవసరం ఉన్నప్పుడు పేదలకు వారి ఆస్తి ఉపయోగపడాలనే సత్సంకల్పంతో అమల్లోకొచ్చిన జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం. అసలు వడ్డీతో కలిపి ఎంత ఉన్నా సరే నామమాత్రపు రుసుం చెల్లిస్తే చాలు, అసలు వడ్డీ మాఫీ, తద్వారా ఇంటిపై సర్వ హక్కులు. గతంలో గృహ నిర్మాణ సంస్థ వద్ద తమ పట్టాలను తనఖా పెట్టి రుణాలు తీసుకుని ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు ఏపీ సర్కార్ తీపి కబురు చెప్పింది. వారికి అన్ని విధాలా మేలు చేయడానికి వైఎస్ జగన్ ప్రభుత్వం తాజాగా ఓ విశిష్టమైన పథకాన్ని అమల్లోకి తెచ్చింది. దీని పేరే జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం. 1983 నుంచి 2011 దాకా గృహ రుణాలు తీసుకుని ఇళ్లు నిర్మించుకున్న సామాన్య ప్రజలపై ఆ రుణాల తాలూకు పెనుభారం ఎప్పటినుంచో అలాగే ఉంది. ఈ విషయాన్ని తన పాదయాత్రలో తెలుసుకున్న వైఎస్ జగన్ వన్ టైం సెటిల్మెంట్ స్కీమ్ను బలోపేతం చేయాలని ఆనాడే నిర్ణయించుకున్నారు. దీనికి సంబంధించిన అన్ని వివరాలను సేకరించిన తర్వాత సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ స్కీమ్ను ఇప్పుడు ఉపయోగించుకునే లబ్ధిదారులు నామమాత్రపు రుసుం చెల్లిస్తే చాలు, పాత రుణాలన్నింటినీ ప్రభుత్వం రద్దు చేయడమే కాకుండా వారి ఇళ్లను వారి పేరు మీదే ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయించడం జరుగుతుంది. ఈ విశిష్టమైన మానవీయ పథకంపై రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు, ప్రజాప్రతినిధులు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. దీన్ని ఉపయోగించుకోవడం ద్వారా చేకూరే ప్రయోజనాలను వివరిస్తున్నారు. నామమాత్రపు రుసుం చెల్లించి గ్రామ వార్డు సచివాలయంలోనే రిజిస్ట్రేషన్ కోసం సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కు వెళ్లాల్సిన అవసరం లేదు. లబ్ధిదారులు ఎలాంటి యూజర్ ఛార్జీలు, రిజిస్ట్రేషన్ ఫీజు, స్టాంప్ డ్యూటీ లేకుండానే ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. మనం చూస్తున్న ఈ గ్రామ సచివాలయం అనంతపురం జిల్లా రాజీవ్ కాలనీ పంచాయతీ పరిధిలో ఉంది. ఇక్కడ జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని ఉపయోగించుకోవడానికి వచ్చిన లబ్ధిదారులకు సచివాలయ ఉద్యోగులు అన్ని అంశాలను వివరించారు. మనం అనంతపురం అర్బన్ కాన్స్టిట్యున్సీలో ఉన్న రాజీవ్ కాలనీ పంచాయతీలో ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు, సచివాలయంలో ఏదైతే ఈ గ్రామ సచివాలయానికి సంబంధించి వన్ టైం సెటిల్మెంట్ కింద పేదలు తమకున్న రుణాన్ని పూర్తి స్థాయిలో మాఫీ చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా మహిళలు ప్రదర్శిస్తున్న పరిస్థితిని మనం చూడొచ్చు విజువల్స్లో కూడా. అందుకే ఫస్ట్ ఈ స్కీము గురించి అధికారులతో ఒకసారి మాట్లాడదాం, ఆ తర్వాత లబ్ధిదారులను అడిగి తెలుసుకుందాం. ముందుగా మీరు చెప్పండి సార్, ప్రధానంగా ఎట్లాంటి ఉపయోగాలు ఈ స్కీమ్ వల్ల ఉంటాయి చెప్పండి. సార్, నా పేరు బి అశోక్ బాబు. నేను పంచాయత్ సెక్రటరీ, ఈ రాజీవ్ కాలనీ గ్రామ సచివాలయం, ఇది అనంతపురం రూరల్ మండలము, అనంతపురం రూరల్ జిల్లా. ఈ జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంలో భాగంగా మా గ్రామ పంచాయతీలో దాదాపు 393 నేమ్స్ రావడం జరిగింది. వాటిలో మా సచివాలయ లాగిన్ లేకు 150 పేర్ల వరకు వచ్చాయి. వాటిలో ఇప్పటికీ దాదాపుగా 110 మంది ఆల్రెడీ 10,000 రూపాయల ప్రకారం పేమెంట్ కూడా చేశారు. మిగతా వాళ్ళు కూడా త్వరలోనే పేమెంట్ చేసేదానికి చాలా ఉత్సాహం చూపుతున్నారు. అంతేకాకుండా ఈ జగనన్న గృహ హక్కు పథకంలో 1983 నుంచి 2011 వరకు ఆ మధ్యకాలంలో కట్టిన ఇళ్ళందరూ కూడా వాళ్ళు ఇంతవరకు చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. వాళ్ళు పంచాయతీలో వాళ్ళ పేరుతో ఉంటుంది, ఎవరైనా దాన్ని వేరే వాళ్ళు కొనుగోలు చేసినా లేదు, వాళ్ళ పిల్లలకు దాన్ని చేయించాలన్నా కూడా అవకాశం లేదు. మాకు కూడా హౌస్ ట్యాక్స్ విషయంలో, ఇంటి పన్ను విషయంలో నా పేరుతో ఉంది, నా కొడుకు పేరుతో ట్యాక్స్ ఇవ్వండి అంటే అలా ఇచ్చేదానికి ఇంతవరకు వీలు లేకుండా ఉండింది. అయితే ఇప్పుడు ఈ రిజిస్ట్రేషన్ విధానం వల్ల మనము రిజిస్ట్రేషన్ చేయించి దాన్ని మనం హౌస్ ట్యాక్స్ కూడా వాళ్ళ పేరుతో మార్చిచ్చేదానికి వీలు కలిగింది. ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్న ప్రజలకందరికీ కూడా కూలంకషంగా అందరికీ వివరించడం జరిగింది. గతంలో ఈ విషయమే గ్రామ సభలు నిర్వహించి అందరూ హౌసింగ్ అధికారులు, సర్పంచ్ గారు, స్థానిక వార్డు సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో అందరూ కూడా ఇక్కడ ప్రజలకందరికీ కూడా పూర్తిగా అవేర్నెస్ కలిగించి చెప్పడం జరిగింది. ఈ విషయంలో కొంతమందికి ఉన్న అనుమానాలు అన్నీ కూడా నివృత్తి చేయగలిగాము. అందులో భాగంగా అందరూ కూడా అమౌంట్
చెల్లించడానికి వన్ టైం స్టేట్మెంట్ ముందుకు వస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఇది ఒక మంచి చక్కని సదవకాశము. వాళ్ళ ఇంటిని ఇన్నాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉన్నారే కానీ ఆ ఇల్లు మాది అని చెప్పుకునే కూడా కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి. ఇప్పుడు అలా కాదు, ఒక్కొక్క ఇంటికి అప్పటి నుంచి ఇప్పుడు దాదాపు లెక్కేసుకుంటే 70,000, 80,000, ₹1,00,000 వరకు కూడా ఆ ఇంటి మీద అప్పు ఉన్నింది. ఆ అప్పు మొత్తం అంతా కూడా మాఫీ చేసి ఒక్క ₹10,000 మటుకే ఇప్పుడు చెల్లించుకొని మనం ఈ విధంగా రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం వల్ల ఆ ఇంటి మీద వాళ్ళకు సర్వ హక్కులు వస్తున్నాయని చెప్పేసి ప్రజలు చాలామంది కూడా చాలా సంతోషంగా చెబుతున్నారు. ప్రధానంగా ఏం పేరు మీ పేరు, తర్వాత ఎంత లోన్ ఉండేది, ఇప్పుడు ఎంత కట్టారు, ఎట్లా అనిపిస్తుంది ఈ పథకం ఉంది కదా? ఎందుకంటే మీకు డీ పట్టాలు ఇచ్చినారు, దానిలో ఇల్లు కట్టుకున్నారు. ఇప్పుడు దాకా మీకు హక్కు ఉంది కానీ మీ వారసులకు కానీ లేకుంటే అమ్ముకోవడానికి కానీ బ్యాంక్ లోన్లు కానీ ఇవన్నీ తీసుకునేది, కానీ ఇప్పుడు ఈ స్కీమ్ వల్ల వస్తుంది కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది? అప్పటి నుంచి ఇప్పటి వరకు వడ్డీ అది ఇది కట్టాలంటే మాకు కూడా కొంచెం కష్టమే ఉంది. కానీ 10,000 అంటే మేలే, మాకేం సంతోషంగా ఉంది. ఆయన 10,000కే రిజిస్టర్ చేపిస్తామని చెప్పి అని కూడా అంటున్నారు. మాకేమో సంతోషమే కాదు. దీనివల్ల మీకు ఆస్తి వస్తుంది కదమ్మా, ఎట్లా అనిపిస్తుంది మీకు? పర్మనెంట్ ఆస్తి వస్తుంది, ఎందుకంటే మీరు అనిపించుకోవచ్చు, కొడుకులకు అనిపించుకోవచ్చు, కూతుర్లకి ఇలాంటి అమ్ముకోవాలన్నా చేసుకోవచ్చు, బ్యాంకు లోన్లకి అన్నిటికీ ఉపయోగపడుతుంది కదా. మంచి చేస్తున్నారు. మాకేమో సంతోషంగా ఉంది. మాకు రిజిస్టర్ చేస్తున్నారు కాబట్టి మాకేమో సంతోషం ఉంది సార్. ఓకే ఓకే మాకేమో చెప్పండి, మీరు చెప్పండి ఎట్లా అనిపిస్తుంది ఈ స్కీమ్ చూస్తున్నారు కదా, సర్పంచ్గా మీకు ఎట్లా అనిపిస్తుంది, మీరు ఎట్లాంటి అవేర్నెస్ తీసుకొస్తున్నారు? నా పేరు ఆషాబి, రాజు కాలనీ గ్రామ పంచాయతీ సర్పంచ్. రాజు కాలనీ పంచాయతీలో దాదాపు 300 చిల్లర లబ్ధిదారులకి ₹10,000 చొప్పున హౌసింగ్ రావడం జరిగింది. వాళ్ళు జగనన్న సంపూర్ణ గృహ హక్కు ఈ స్కీమ్ కింద లబ్ధిదారులకి చాలా సంతోషం కలిగించామన్నమాట. ప్రతి ఒక్కరిని కూడా పిలిపించేసి మీటింగ్ పెట్టి ఇప్పుడు 1998లో నుంచి 2011 వరకు కట్టిన వాళ్ళు, హౌసింగ్ లోన్ కట్టిన వాళ్ళు, ఇందిరమ్మ పథకం కింద రకరకాల స్కీమ్ కింద కట్టిన వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా 10,000 చొప్పున. ఇంకా వాళ్ళకి ఎంత లోన్ ఉన్నా సరే 10,000 తీసుకుంటున్నారు. వాళ్ళది ఏముంది సార్, అప్పుడు 27,000 చిల్లర ఉంది, వాళ్ళకి 10,000. అర్బన్ కింద శాంక్షన్ అయింది అనుకోండి, వాళ్ళకి 40,000, 35,000 చిల్లర ఉంటుంది, వాళ్ళకి ₹20,000. వాళ్ళకి సంపూర్ణంగా అక్కడ పిలిపించి వాళ్ళకి విషయం తెలియజేస్తాం, ఏ స్కీమ్ కింద వచ్చింది, మీరు ఎంత అమౌంట్ కట్టాలి. 40,000 చిల్లర వచ్చింది అనుకోండి, మీరు 20,000 కట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే మన గ్రామానికి అప్పుడు అర్బన్ కింద కొన్ని శాంక్షన్ అయినాయి. ఆ డౌట్ కూడా క్లియర్ అయిపోయింది. ఆ డౌట్ క్లియర్ చేసేదానికి కూడా ఏఈ గారితో డిఈ గారితో కూడా మాట్లాడి అర్బన్ కింద శాంక్షన్ అంటే ₹20,000 కట్టాలి, రూరల్ పంచాయతీ కింద శాంక్షన్ అంటే ₹10,000 కట్టాలని చెప్పేసి అవగాహన కూడా తెప్పించి వీళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇది డిసైడ్ అయితే మంచిగా ఉంటుంది. ₹10,000 మాత్రమే కట్టి మీరు సంపూర్ణ గృహ హక్కు మీకు వచ్చేటట్లు, ఎందుకంటే మీ పిల్లలు కూడా ఉపయోగపడాలి. అది ఇంతకుముందు పట్టా మీ దగ్గర అయితే ఉంది, ఆ పట్టా తీసుకెళ్ళి బ్యాంకు దగ్గర తీసుకెళ్తే కూడా చూడమంటే కూడా చూసే పరిస్థితి లేదనమాట. ఎందుకంటే ఆ పట్టాకు విలువ లేదు. మనం ఉన్నంతకాలం మీరు ఇంట్లో ఉండొచ్చు, కానీ పిల్లకి పెళ్లి చేయాలన్నా, పిల్లలు చదువుకోవాలన్నా, లేకుంటే ఏదైనా ఆరోగ్యం సరి లేకుంటే కూడా అది తీసుకుపోయి ఇస్తే కూడా ఎవరు కూడా రూపాయి కూడా ఇచ్చేవాళ్ళు కాదు, దాని వైపు కూడా చూసేవాళ్ళు కాదు. కాబట్టి ఇట్లాంటిది కూడా వీళ్ళకి తెలియజేసి ఇప్పుడు ₹10,000 మాత్రమే. ఇప్పుడు ఈ ఉన్న ప్రభుత్వము మంచి ఆలోచన చేసి పేదలకందరికీ కూడా ఈ ఇబ్బంది కలుపుకోకుండా ₹10,000 కట్టించుకొని వాళ్ళ గృహ హక్కు వాళ్ళు సొంతంగా రిజిస్టర్ చేసి పంచాయతీ సచివాలయంలోనే చేసి ఇవ్వడం అనేది చాలా సంతోషకరమైన విషయమే. లోన్ మేము చాలా సంవత్సరాల క్రితం తీసుకున్నాం సార్. ఇప్పటికీ దాదాపు ₹1,00,000 అంటున్నారు మేము కట్టాలని పోయినప్పుడు. ఇప్పుడేమో 10,000 అంటున్నారు. చాలా సంతోషంగా ఉంది సార్. ఓకే బ్రదర్, మీరు చెప్పండి, అంటే ఎట్లాంటి ప్రయోజనాల్లో చట్టబద్ధ హక్కుల్ని ఇస్తున్నారు కదా, దానిపైన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారా? రెస్పాన్స్ ఎట్లా ఉంది చెప్పండి. రాజు కాలనీ పంచాయతీ, రాజు కాలనీ ఉప సర్పంచ్ మసూద్ నా పేరు. ఈ వన్ టైం సెటిల్మెంట్ అనేది మంచి పథకమే. ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు కూడా ముందు వచ్చిన తర్వాత చాలామందికి ఏమీ దీని ఉపయోగం లేదన్నట్ల ఇదైనారు. మళ్ళా వాళ్ళకి 2-3 తూర్లు సమావేశాలు పెట్టి ఈ పథకం ఇట్లుంటుంది అని చెప్పి చూపించడంతో 90% మంది అమౌంట్ చెల్లించినారు. ఇంకో 10% మంది ఉన్నారు. ఈ పథకం మంచిదే అనేది కూడా అందరికీ తెలియజెప్పి ముందుకు రావాలనడంలో ముందుకు వస్తున్నారు. ఈ కార్యక్రమం మంచి కార్యక్రమమే, కానీ ఈ టైం ఇంకా పొడిగిస్తే లబ్ధిదారులు ఇంకా కొంతమంది పేర్లు గల్లంతయ్యి ఈ ఏరియా అడ్రస్లు వేరే ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం అధికారులు కూడా తీసుకోవాలా. మంచిదే ఈ పథకం. జగన్ గారికి ధన్యవాదాలు. మొత్తం మీద ఇది అనంతపురం జిల్లాలో ఉన్న పరిస్థితికి సంబంధించిన వివరాలు. ఖచ్చితంగా జగనన్న సంపూర్ణ గృహకు పథకం ఒక వరమనే చాలా స్పష్టంగా పేదలు అభిప్రాయపడుతూ ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడో తీసుకున్న
భూమికి సంబంధించి అందులో నిర్మించిన గృహానికి సంబంధించి చాలా కాలంగా అసలు వడ్డీ దాదాపుగా 80,000 90,000 లక్ష రూపాయల దాకా ఉండేది. కానీ ఇప్పుడు కేవలం 10,000 రూపాయలతోనే మొత్తం రుణాన్ని అంతా మాఫీ చేసి తమకు శాశ్వతమైన ఆస్తిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నారు. అందుకే పూర్తి స్థాయిలో రుణపడి ఉంటామని ఇక్కడున్న లబ్ధిదారులు చెప్తూ ఉన్నారు. వీడియోస్ శ్రీనివాసతో కలిసి శివారెడ్డి, సాక్షి న్యూస్, అనంతపురం జిల్లా. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంపై ప్రజలు ఎలాంటి అపోహలకి గురి కావాల్సిన అవసరం లేదని గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ వెల్లడించారు. ఈ స్కీమ్ ద్వారా లబ్ధిదారులు నామమాత్రపు రుసుము మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. రిజిస్ట్రేషన్ ఫీజు, స్టాంప్ డ్యూటీ మొదలైన వాటికి పూర్తి మినహాయింపు ఇచ్చామన్నారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంలో రిజిస్ట్రేషన్ చేయించుకున్న లబ్ధిదారులకి ఆ ఇంటిపై పూర్తి హక్కు లభిస్తుందని, దీని ద్వారా ఇంటి బదలాయింపు, గిఫ్ట్ ఇచ్చుకోవడం, బ్యాంకు రుణం లాంటి సదుపాయాలు కలుగుతాయని తెలిపారు ఆయన. ఈ స్కీమ్ అమలు విషయంలో లబ్ధిదారులపై ఎలాంటి బలవంతం లేదని, ఇది స్వచ్ఛందమేనని అంటున్న గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్తో మా ప్రతినిధి వినాయక్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా ఓటీఎస్ పథకానికి పెద్ద ఎత్తున స్పందన లభిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికీ కూడా కొన్ని అపోహలు అయితే అటు ప్రజల్లో గందరగోళ పరిస్థితులు నెలకొల్పే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు గృహ నిర్మాణ శాఖకు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్ ఉన్నారు. అయితే మాట్లాడదాం. సార్, ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే కనుక ఓటీఎస్ పథకానికి ఎటువంటి స్పందన లభిస్తుంది? ఓటీఎస్ అంటే ఏంటి, అసలు పూర్తి వివరాలు ఏంటి సార్ అసలు దానికి? ముఖ్యంగా ఏమంటే మనం 2011 ముందు చాలా ఇల్లు కట్టుకోవడం జరిగింది. మన రాష్ట్రంలో ఆల్మోస్ట్ 51 లక్ష మందికి ఆయుధ గృహ నిర్మాణ సంస్థ నుంచి మనం లోన్స్ ఇప్పించి ఇల్లు కట్టుకున్నాము. కొంతమంది ఫ్రీగా అంటే ఐఏవై కింద కానీ ఫ్రీ హౌసెస్ కూడా కట్టుకోవడం జరిగింది. వాళ్ళు అన్ని సంవత్సరం నుంచి ఉంటున్నా కూడా వాళ్ళకి హౌస్ ఉంది కానీ హౌస్ పైన ఎటువంటి అధికారం లేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆ డాక్యుమెంట్స్ ఏమైతే ఉన్నాయో అవి మనం లోన్స్ ఇచ్చాము కాబట్టి ఆ డాక్యుమెంట్ డీఫామ్ పట్టా అయితేనేమి, పొజిషన్ సర్టిఫికేట్ అయితేనేమి, అది మన హౌసింగ్ కార్పొరేషన్లో ఉన్నాయి. దీనివల్ల వాళ్ళు ఏమైనా సేల్ చేయాలి అనుకున్నా, లేకపోతే గిఫ్ట్ చేయాలి అనుకున్నా, మార్టగేజ్ చేయాలి అనుకున్నా, లీజ్ చేయాలి అనుకున్నా ఏం చేయడానికి వీల్లేదు. ఎందుకంటే వాళ్ళు పేపర్స్, డాక్యుమెంట్స్ అన్నీ మన దగ్గర ఉన్నాయి. కాబట్టి ఇవి చాలా రిప్రజెంటేషన్స్ వచ్చినాయి ప్రజల నుంచి మనకు. ఎందుకంటే మనకు మా డాక్యుమెంట్స్ మాకు ఇప్పించండి, సో దట్ మనకు గృహ ఉన్నా కూడా గృహ పైన అధికారం లేదు. కాబట్టి మీరు ఎటువంటి ఒక పథకం తీసుకువస్తే మాకు లోన్స్ మాఫీ చేసి కొంతవరకు మాకు రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ ఇవ్వగలిగితే బాగుంటుంది అనేది చాలామంది నుంచి రిప్రజెంటేషన్స్ వచ్చినాయి. అవి అంతే ఆలోచన చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు 16 సెప్టెంబర్ నాడుకి క్యాబినెట్లో పెట్టి ఈ స్కీమ్ వన్ టైం సెటిల్మెంట్, దీనికి జగనన్న సంపూర్ణ గృహ పథకం కింద దీంట్లో మన వేసిన అంచనా ప్రకారంగా 51 లక్ష మంది రాష్ట్రంలో ఉన్నారు. దీంట్లో 39 లక్ష మంది లోన్స్ తీసుకొని ఇల్లు కట్టుకోవడం జరిగింది. మిగిలిన 12 లక్ష మందికి ఎటువంటి లోన్స్ లేదు, కానీ ఇల్లు అయితే ఉన్నాయి. కాబట్టి అవి ఆలోచన చేసి వాళ్ళకి ఒక వన్ టైం సెటిల్మెంట్ అంటే ఒక్కసారి ఒక నామినల్ అమౌంట్ కనుక కట్టగలిగితే, మన దగ్గర టోటల్ రాష్ట్రంలో హౌసింగ్ కార్పొరేషన్ నుంచి టోటల్ లోన్స్ అయితే 10,000 కోట్ల రూపాయలు ప్రిన్సిపల్ అమౌంట్ ఉంది, 4,000 కోట్ల ఇంట్రెస్ట్ ఉంది. అంటే 14,000 కోట్ల రూపాయలు ఈరోజు ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ లోన్స్ ఉన్నాయి. కానీ అవి కాకుండా దీనికి సంబంధం లేకుండా గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఏమన్నారు అంటే నామినల్ అమౌంట్ మనం ఫిక్స్ చేసేస్తాము. ఆ రూరల్ ఏరియాస్లో తక్కువ, ఎందుకంటే పేదవాళ్ళు ఎక్కువ ఉంటారు. అర్బన్ ఏరియాస్లో ప్రాపర్టీ వాల్యూ ఎక్కువ ఉంటుంది కాబట్టి దీనికి కొద్దిగా ఎక్కువ అవి ఫిక్స్ చేసి వాళ్ళు ఇది ఏమైనా కట్టగలిగితే అప్పుడు బ్యాలెన్స్ లోన్స్ ఎంత అయినా సరే, కొంతమందికి అయితే 1,00,000 వరకు లోన్స్ ఉన్నాయి, కొంతమందికి 80,000 వరకు లోన్స్ ఉన్నాయి. కాబట్టి నామినల్ అమౌంట్ ఇది 10,000 గ్రామీణ ప్రాంతంలో, 15,000 మున్సిపాలిటీలో వాళ్ళు కట్టగలిగితే మిగిలిన అప్పు అంతా కూడా మాఫీ చేయడం జరుగుతుంది. ఆ మాఫీతో మాత్రం కాకుండా వాళ్ళకి రిజిస్టర్డ్ డాక్యుమెంట్, ఈరోజు ఇది డాక్యుమెంట్ మనం రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఇస్తున్నాము. అంటే మామూలుగా మన ఇంటి అయినా మనం రిజిస్టర్ చేయాలి అంటే సబ్ రిజిస్టర్ ఆఫీస్కి మనం వెళ్ళాలి. దీంట్లో ప్రాపర్టీ వాల్యూ ఎంత ఉంది, దీనికి 7.5%, 7.5% మనం కట్టాలి. స్టాంప్ డ్యూటీ, ట్రాన్స్ఫర్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీ, యూజర్ ఛార్జెస్. అంటే ఈరోజు మామూలుగా పట్టణం ప్రాంతంలో ఇది 3 సెంట్స్కి ఇచ్చినా కూడా మినిమం అయితే 2 to 3 lakhs వాల్యూ ఉంటుంది. మినిమం 3 lakhs. 3 lakhsకి 7.5% కూడా 20,000 రూపాయలు రిజిస్ట్రేషన్ రూపంలో గవర్నమెంట్కి వస్తుంది.
కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమన్నారు అంటే పేదవాళ్ళు కాబట్టి పూర్తిగా అవి మాఫీ చేసేస్తాము. రిజిస్ట్రేషన్ ఫీ, స్టాంప్ డ్యూటీ, ట్రాన్స్ఫర్ డ్యూటీ, యూజర్ ఛార్జెస్. మామూలుగా గవర్నమెంట్కి ఇవి కనుక పెట్టగలిగితే ఒక్కొక్కరి నుంచి 20,000 వరకు వస్తుంది, అంటే వాల్యూ ఆఫ్ ద ప్రాపర్టీని బట్టి ఎక్కువ కూడా రావచ్చు. కానీ ఆయన నో, మనం పూర్తిగా మాఫీ చేసేస్తాము, నామినల్ అమౌంట్ మాత్రం తీసుకుంటాము, రిజిస్ట్రేషన్ అంతా మాఫీ చేసి. ఇంకా ఒకటి, ఇంతకుముందు అయితే సబ్ రిజిస్టర్ ఆఫీస్లో వెళ్ళాలి. సబ్ రిజిస్టర్ ఆఫీస్ అన్నీ ఉన్నాయి మన రాష్ట్రంలో, అన్ని మండల్స్లో కూడా లేవు, ఓన్లీ 2-3 మండల్స్ కలిపి ఉన్నాయి. కాబట్టి ఆయన ఏమన్నారు అంటే ప్రజలకి ఇబ్బంది పెట్టుకోవద్దు. గ్రామంలో ఈ రోజుకు మనకు 15,000 విలేజ్ అండ్ వార్డ్ సెక్రటరేట్స్ ఉన్నాయి, అక్కడే మనం రిజిస్ట్రేషన్ చేసేస్తాము. దీనికి గవర్నమెంట్ నోటిఫికేషన్ కూడా ఇచ్చింది చట్టపరంగా, యాజ్ పర్ రూల్స్, యాజ్ పర్ లా విలేజ్ అండ్ వార్డ్ సెక్రటరేట్కి నోటిఫై చేస్తూ రిజిస్ట్రేషన్ ఆఫీస్ అవి నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పంచాయత్ సెక్రటరీ అండ్ వార్డ్ సెక్రటరీకి రిజిస్ట్రేషన్ పవర్స్ కూడా చట్టం పరంగా ఇవ్వడం జరిగింది. ఇవి డాక్యుమెంట్ కూడా పూర్తిగా లీగల్గా ఎగ్జామిన్ చేసి అన్ని కాంప్లైస్ అయ్యే విధంగా మనం తయారు చేసి ఈరోజు విలేజ్ అండ్ వార్డ్ సెక్రటరేట్లు రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ పథకం ఒక ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్రజలకి సంపూర్ణ హక్, అంటే పేరు దీనికి మీనింగ్ చెప్తుంది, సంపూర్ణ గృహ హక్ పథకం. అంటే మీరు ఏమైతే ఇంట్లో మీరు ఉంటున్నారో, దశాబ్ద కాలం నుంచి ఉంటున్నారు, కానీ ఎటువంటి మీకు హక్కు లేదు. ఈరోజు ఈ పథకం ద్వారా నామినల్ అమౌంట్ కట్టగలిగితే లోనీస్కి 12 లక్షల మంది అసలు ఏం కట్టాల్సిన అవసరం లేదు, వాళ్ళకి ఫ్రీగా 10 రూపాయలు మాత్రం సంపూర్ణ హక్కు ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి వాళ్ళకి ఏమంటే రిజిస్టర్డ్ డాక్యుమెంట్ కనుక వస్తే వాళ్ళు ఈ డాక్యుమెంట్ని వాళ్ళు సేల్ చేయవచ్చు, రేపు ఎవరికి అవసరం ఉంటే లీజ్కి చేయవచ్చు. తర్వాత గిఫ్ట్, ఈరోజు డాటర్ పెళ్ళి ఉంటుంది, అమ్మాయి పెళ్ళి ఉంటుంది, అప్పుడు గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటున్నారు. ఓవరాల్గా చూసుకున్నట్టయితే కనుక ఓటీఎస్ పథకానికి ఎటువంటి స్పందన లభిస్తుంది సార్? అదేవిధంగా కొంత అనుమానాలు కూడా చాలామంది వ్యక్తం చేస్తున్నారు, బలవంతంగా మా దగ్గర 10,000 తీసుకుంటున్నారు, 20,000 తీసుకుంటున్నారు అనేది కూడా ఒక అపోహ అనేది ఉంది ఎక్కువగా. దానికి మీరు ఏ విధంగా క్లారిఫికేషన్ ఇస్తారు? ఒకటి, చాలా బాగా స్పందన వస్తూ ఉంది. ఎందుకంటే మనం 3 days బ్యాక్ నుంచి రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ కూడా ఇవ్వడం మొదలుపెట్టాము. కాబట్టి ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారు. మనం ఒకటి ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా కలెక్టర్స్కి కానీ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి అందరికీ చెప్పడం జరిగింది, ఎటువంటి బలవంతంగా వద్దు. ఎందుకంటే ఇది పూర్తి వాలంటరీ స్కీమ్, ప్రజలు స్వయంగా వస్తే అంటే మనం మోటివేట్ చేయాలి దీనివల్ల. ఎందుకంటే కొత్త పథకం ఇది, కాబట్టి దీనికి బెనిఫిట్స్ ప్రజలకి మనం తెలియచేయాలి. కానీ ఇవి మీరు డబ్బు కట్టకపోతే, లేకపోతే పథకంలో మీరు చేరకపోతే మీకు పెన్షన్ ఆపేస్తాము, లేకపోతే ఇది ఆపేస్తాము అనేది అవి పూర్తిగా అబద్ధం, అవి అసలు జరగదు. వెల్ఫేర్ స్కీమ్, గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏమిటి, ప్రతి ఒక్కరు అర్హత ఉన్న వాళ్ళకి వెల్ఫేర్ స్కీమ్ ఇవ్వాలి. ఈరోజు ఆయన పార్టీ అతీతంగా, కులం అతీతంగా, ప్రాంతం అతీతంగా అందరికీ ఇస్తున్నారు. కాబట్టి ఆయన ప్రభుత్వం ఎందుకు ఆపుతుంది అంటే వెల్ఫేర్ స్కీమ్స్ ఏమైతుందో ఈ జగనన్న సంపూర్ణ గృహ పథకం ఎటువంటి లింక్ లేదు. కానీ మనం ఏం చెప్పాము అంటే మన విలేజ్ అండ్ వార్డ్ సెక్రటరీ ఎంప్లాయీస్కి, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి, ప్రజలకి మీరు అవగాహన క్రియేట్ చేయండి. ఎందుకంటే ప్రజలకి తెలీదు దీనివల్ల బెనిఫిట్స్ ఏమిటి. ఎందుకంటే ఇది 1 time సెటిల్మెంట్. ఇవి కనుక స్కీమ్ కనుక ఉపయోగం చేయకపోతే రేపు వాళ్ళు పక్కన ఉన్న వాళ్ళు ఆయనకి సంపూర్ణ హక్కు వచ్చేస్తుంది. ఈయన ఎవరైతే ఉపయోగం చేయలేదు ఆయనకి ఎటువంటి హక్కు ఉండదు. రేపు ఆయన అమ్ముకోవచ్చు, మార్గేజ్ చేయవచ్చు. కాబట్టి మళ్ళీ ఈయన బాధపడతారు. మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయాలి అంటే మళ్ళీ పూర్తిగా రిజిస్ట్రేషన్ ఫీ కూడా కట్టాలి, మనం ఉన్న టోటల్ ప్రిన్సిపల్ అండ్ లోన్ అమౌంట్ కట్టాల్సి వస్తుంది. కాబట్టి ప్రజల్లో అవగాహన తీసుకురావాలి, చైతన్యం తీసుకురావాలి. కాబట్టి సిబ్బంది వెళ్ళి ప్రజల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఏదో ఒక అంత పెద్ద వ్యవస్థలో ఒక పంచాయత్ సెక్రటరీ సంతబొమ్మల్లిలో తప్పు చేశారు, అదేవిధంగా ఒక ఎండిఓ నెల్లూరులో చెప్పారు, వెంటనే ప్రభుత్వం చర్య తీసుకునేది. ఎందుకంటే మనం ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఉంటే మనం యాక్షన్ తీసుకునే వాళ్ళు కాదు కదా. ఇంత పెద్ద వ్యవస్థలో ఒకరు పంచాయత్ సెక్రటరీ తప్పు చేస్తే వెంటనే ఆయన పైన యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఓవరాల్గా రిజిస్ట్రేషన్ సంబంధించిన సమయం ఎంతవరకు ఇచ్చారు మీరు గడువు? దాని పొడిగించే అవకాశాలు ఉన్నాయా, ఏంటి పరిస్థితి దానికి? అంటే ఇప్పుడు వరకు అయితే ఏమైతే క్యాబినెట్ అప్రూవ్ చేశారో 21 తేదీ గౌరవ ముఖ్యమంత్రి గారు స్కీమ్ని లాంచ్ చేస్తారు. ఆ రోజు వరకు మ్యాక్సిమం కేసెస్ వస్తాయనేది మనం అనుకుంటున్నాము. కానీ కొన్ని చోట్ల నుంచి మనకు రిక్వెస్ట్ వస్తున్నాయి, సార్ కొద్దిగా మీరు, ఎందుకంటే చాలా తక్కువ టైం ఉంది, మంచి స్కీమ్, మనం కూడా దీంట్లో ఉపయోగం చేయాలి అనేది ఉంది, కానీ కొద్దిగా సమయం ఇస్తే మనం ఇది స్కీమ్లో బెనిఫిట్ పొందుతాము, కొద్దిగా ఎక్స్టెన్షన్ ఇవ్వండి అనేది రిక్వెస్ట్ అయితే జిల్లా నుంచి వస్తున్నాయి.
కాబట్టి ఇవి అన్నీ మనం మళ్ళీ ఎందుకంటే క్యాబినెట్ డిసిజన్ కాబట్టి మళ్ళీ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారికి క్యాబినెట్కి మన దృష్టికి తీసుకుపోతాము. వాళ్ళు ఏ డిసిజన్ తీసుకుంటే దీని ప్రకారంగా ఫర్దర్ యాక్షన్ ఉంటుంది. ఏదైతే లబ్ధిదారులకి మీరు ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేస్తారో దాని తర్వాత వారికి పూర్తి హక్కు దాని మీద వస్తుందో దాన్ని ఏ విధంగా వినియోగించుకోవచ్చు? ఇప్పుడు ఒకవేళ దాన్ని మీరు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత వారికి ఏ విధంగా వినియోగించబడుతుంది అది పూర్తిగా? ఇది రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఇచ్చినందుకు చాలా మేలు జరుగుతుంది. ఎందుకంటే దీనిపైన సంపూర్ణ హక్కు ఉంటుంది. ఏ విధంగా మనం ప్రైవేట్ ప్రాపర్టీ ఏమైనా ఉంటే, ఏ విధంగా మనకు అవసరం ఉంటే, సపోజ్ ఏమైనా అమ్మాయిది పెళ్ళి వచ్చింది, లేకపోతే అబ్బాయి ఆర్ అమ్మాయి ఫారెన్ వెళ్తున్నాడు హైయర్ చదువు కోసం యూనివర్సిటీ వెళ్ళాలి, మనకు ఇమీడియట్గా డబ్బు అవసరం ఉంది అనుకోండి, అవసరంని పడితే లేకపోతే మెడికల్ ఎమర్జెన్సీ ఏమైనా ఫ్యామిలీలో వచ్చింది, అప్పుడు ఇవి బ్యాంకులో మనం మార్టిగేజ్ చేయగలిగితే దానికి ప్రాపర్టీ వాల్యూ ఎంత ఉందో దీనికి 85% వరకు వాళ్ళు లోన్ ఇవ్వగలుగుతారు. అంటే సపోజ్ ఒక్కొక్క పట్టణం ప్రాంతంలో ఈరోజు మినిమం ప్రాపర్టీ వాల్యూ 5 లక్షలు ఉంది. 5 లక్షలు అంటే 85% అంటే 4 లక్షల వరకు లోన్స్ కూడా తీసుకోవచ్చు. అంటే ఇట్ విల్ యాక్ట్ యాజ్ ఎ కోలెటరల్ సెక్యూరిటీ. ప్రతి ఒక్కరికి ఏమైనా అవసరం పడితే అంటే లోన్ అటువంటి ఇబ్బంది అసలు లేదు, ఎందుకంటే ఆ డాక్యుమెంటే లేదు. ఆ డాక్యుమెంటే మన దగ్గర ఉంది, డాక్యుమెంట్ కూడా రిజిస్టర్డ్ లేదు. దాంట్లో మళ్ళీ ఇవి అన్ని ప్రాపర్టీస్ కూడా 22A కింద ఉన్నాయి. కాబట్టి సబ్ రిజిస్టర్ దగ్గర వెళ్ళినా కూడా ఆయన ముందు ఎంఆర్ఓ దగ్గర వెళ్ళు, అక్కడ నుంచి సర్టిఫికేట్ తీసుకురా, కలెక్టర్ దగ్గర వెళ్ళు, 22 నుంచి తొలగించాలి అంటే అవి కుదరదు. ఈరోజు అన్నీ చేసి మనం ఎటువంటి లింక్ డాక్యుమెంట్ అవసరం ఉండదు. డైరెక్ట్గా ఇవి డాక్యుమెంట్ తీసుకువెళ్ళి సబ్ రిజిస్టర్కి వెళ్తే అక్కడ సేల్ చేయవచ్చు, గిఫ్ట్ చేయవచ్చు, మార్టిగేజ్ చేయవచ్చు, లీజ్ చేయవచ్చు. కాబట్టి చాలా మంచి పథకం ఇది. ఎటువంటి దీనివల్ల ఎంత ఉపయోగముగా పేదవాళ్ళకి అంటే చాలా ఉపయోగం. అండ్ ఇది ఒక రోజు కాదు, లైఫ్ లాంగ్. ఇది లైఫ్లో ఎప్పుడూ ఆయన అవసరం ఉంటే ఆయన దీనికి యూజ్ చేసుకోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే కనుక ఈ ఓటీఎస్ పథకానికి పెద్ద ఎత్తున స్పందన లభిస్తుంది. ఎవరి దగ్గర కూడా మేము బలవంతంగా ఈ పథకానికి మేము ఒప్పించట్లేదు, స్వచ్ఛందంగా ఎవరైతే ముందుకు వస్తారో వారు మాత్రమే ఈ పథకాన్ని వినియోగించుకోవచ్చు అనేది స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్ చెప్తున్నారు. మరోవైపున ఈ ఓటీఎస్ పథకం ద్వారా వారికి పూర్తిగా ఆ గృహం మీద పూర్తిగా హక్కులు లభిస్తాయి. దీని ద్వారా వారికి అనేక లాభాలు ఉంటాయని కూడా ఆయన వివరిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శివప్రసాద్ కలిసి వినాయకరావు, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.